ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ఈ ఉదయకాల శుభములు తెలియపరుస్తున్నాను. అందరూ కూడా బాగున్నారా? మరొక నూతనమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఉదయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మనకు అనుగ్రహించి ఉన్నారు. ఇందును బట్టి ఆయన పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. నీ జీవితం అంతా కూడా అస్తవ్యస్తముగా ఉందా? ఒక చెదిరిపోయినట్లుగా, ఒక పగిలిపోయినట్లుగా నీ జీవితం అంతా కూడా ఏమీ అర్థం కాకుండా ఒక గందరగోళమైన పరిస్థితిలో నువ్వు ముందుకు వెళ్తున్నావేమో, శ్రమల గుండా, కన్నీళ్ళ గుండా, బాధల్లో నువ్వు ప్రయాణం చేస్తున్నావేమో. అయితే ప్రభు ఈరోజు నీకు వాగ్దానం ఇచ్చి నీతో మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనం. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా మీరు నా చేతిలో ఉన్నారు. ఆమెన్, హల్లెలూయా. జిగటమన్ను ఏ విధంగా అయితే కుమ్మరి చేతిలో ఉంటుందో అదే రీతిగా నీవు దేవుని చేతిలో ఉన్నావు. నీ భవిష్యత్తు దేవుని చేతిలో ఉన్నది. నీ జీవితం దేవుని చేతిలో ఉన్నది. ఇప్పుడంతా దుఃఖము, బాధ, వేదన నువ్వు అనుభవిస్తున్నావేమో. నీవు దేవుని చేతిలో ఉన్నావు. తప్పక నీ దేవుడు తన చేతిలోనికి నీ జీవితమును తీసుకొని, ఒక కుమ్మరి ఏ విధంగా అయితే మట్టిని తన చేతిలోనికి తీసుకొని ఒక అందమైనటువంటి పాత్రను, ఒక సుందరమైనటువంటి పాత్రను ఏ విధంగా అయితే తయారు చేస్తాడో, ఒక పనికిరాని ఒక రూపం కానీ ఏమి లేని ఒక మట్టి ముద్దను తీసుకొని ఎలా సుందరంగా తయారు చేస్తారో, సేమ్ ఒక ఆకారం లేని, ఒక చెదిరిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి నీ జీవితమును కూడా దేవుడు తన చేతిలోకి తీసుకొని ఎంతో సుందరంగా నీ జీవితమును ప్రభు తయారు చేయబోతున్నాడు. ఎంతో అద్భుతంగా నీ జీవితమును తీర్చిదిద్దబోతున్నాడు. ప్రస్తుత కాల పరిస్థితులన్నిటినీ కూడా ఆయన కనుమరుగు చేయబోతున్నాడు. వాటన్నిటిని కూడా తొలగించబోతున్నాడు. మీరు నమ్మండి, రూఢిగా గట్టిగా మీరు నమ్మండి. నీకు ముందు రోజులు మంచిగా ఉండబోతున్నాయి. మంచి రోజులు ముందు రాబోతున్నాయి. మంచి దినములు, ఆనందించే దినములు, సంతోషించే దినములు, గొప్ప గొప్ప మేలులతో హర్షించే దినములు ముందు దేవుడు ఏర్పాటు చేయబోతున్నాడు. వన్ థింగ్ ప్రభు ఈ రోజున ప్రవచనాలు ఒకటే మాట్లాడుతున్నాడు. నీ జీవితమును నేను సుందరముగా తయారు చేయబోతున్నాను. ఇప్పుడు పగిలిపోయావా? విరిగిపోయావా? ముక్కలైపోయిన స్థితిలో ఉన్నావా? నేను దేవుడు తన చేతిలోకి తీసుకున్నాడు. నువ్వు దేవుని చేతిలో ఉన్నావు. విరిగిపోయి నిన్ను, పగిలిపోయి నిన్ను దేవుడు మరలా తిరిగి బాగు చేయబోతున్నాడు. పడిపోయి నిన్ను తిరిగి మరలా బాగుగా కట్టబోతున్నాడు. నీకు మహిమతో నిన్ను నింపి నీకు మహిమను ధరింపచేయబోతున్నాడు. నీపై తన కృపను కుమ్మరించి నీ జీవితమును ఎంతో సుందరంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, ఎదుటి వారికి మేలుకరంగా, అందరూ ఆశ్చర్యపడే విధంగా నీ జీవితమును దేవుడు బాగు చేయబోతున్నాడు. నీ జీవితమును, నీ భవిష్యత్తును దేవుడు బాగు చేయబోతున్నాడు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి నీ పరిస్థితి కాదు, కానీ ప్రతి పరిస్థితులను దేవుడు మార్చివేయబోతున్నాడు. థ్యాంక్ యూ జీసస్. అందరి కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేద్దాం. యేసయ్యా మీకు వందనములయ్యా. జిగటమని ఏ విధంగా కుమ్మరి చేతిలో ఉంటుందో మీరు నా చేతిలో ఉన్నారు, భయపడకండి అని మీరు మాట్లాడేందుకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఎంతోమంది వారి భవిష్యత్తును గురించి చింతిస్తున్నారయ్యా. ఎంతోమంది యవనస్తులు ఉద్యోగములు అయ్యా దొరకని స్థితిలో, నిరుద్యోగంలో ఉండి ప్రభా అపజయాల గుండా ప్రయాణం చేస్తూ వివాహములు జరగని స్థితిలో ఉన్నారు ప్రభా. ఎంతోమంది ప్రభా వ్యాపారం నష్టపోయిన స్థితిలో ఉన్నారయ్యా. వారి భవిష్యత్తును గురించి వారు చింతిస్తున్నారు ప్రభా, కలవరపడుతున్నారు తండ్రి. వారి భవిష్యత్తు, వారి జీవితమును మీ చేతిలోనికి తీసుకొని ఎంతో సుందరముగా, ఎంతో ఆశీర్వాదకరముగా, ఎంతో అందముగా వారి జీవితమును తీర్చిదిద్దుమని ప్రార్థిస్తున్నాను. వారి భవిష్యత్తును మార్చమని ప్రార్థిస్తున్నాను. వారి కన్నీళ్ళంతటిని కూడా ప్రభా అయ్యా వారి జీవితం నీ చేతిలో తీసుకొని నాట్యముగా మార్చండి. మంచి రోజులు ముందు రాబోతున్నాయని మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్క బిడ్డ జీవితమును ఇప్పుడే మీ చేతిలోనికి మీరు తీసుకుంటున్నందుకు స్తోత్రములు ప్రభా. ప్రతి బిడ్డ జీవితమును, ప్రతి బిడ్డ భవిష్యత్తును నీ హస్తములోనికి తీసుకుంటున్నందుకు స్తోత్రములు అయ్యా. మీకు కృతజ్ఞతలు. వారి జీవితం మార్చబడును కాక. పగిలిపోయి, పడద్రోయబడి, కృంగిపోయి, నిరుత్సాహ స్థితిలో విరిగిపోయినటువంటి జీవితంలో ఉన్నారేమో, వారు సుందరముగా వారి జీవితాలు మార్చబడాలి. ఎస్ లార్డ్, యేసు నామములో వారి భవిష్యత్తు మార్చబడును కాక. ప్రస్తుత కాల పరిస్థితులన్నీ కనుమరుగైపోవును కాక. సంతానం, గర్భఫలం వారికి అనుగ్రహింపబడును కాక. స్వస్థత వారికి ఇప్పుడు శీఘ్రముగా దొరుకును కాక అని ప్రార్థిస్తున్నాను. అప్పుల సమస్యల్లో ఉన్నటువంటి వారిని ఆదరించి ధైర్యపరచండి. కృప దీవెనలతో నింపమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఈరోజు అంతా నీ దీవెన, ఆశీర్వాదం నిండుగా మీరు దయచేసి బ్లెస్ చేసి నీ సాక్షులుగా వారిని లేవనెత్తమని యేసు నామములో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అద్భుతమైనటువంటి దేవుని వాక్కు. మీరు నా చేతిలో ఉన్నారు. జిగటం అన్నట్టుందో మీరు నా చేతిలో ఉన్నారు కనుక నీవు దేవుని చేతిలో ఉన్నావని మర్చిపోకు.
ఆయన చేతిలో ఉన్న నీ జీవితం సుందరంగా మారిపోతుంది. ఆయన హస్తంలో నీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఇంకా ఎంతమంది అయితే దేవుని హస్తంలోనికి రాకోకుండా, మీ జీవితాన్ని దేవుని చేతిలో పెట్టుకోకుండా మీ సొంతంగా జీవిస్తున్నట్లయితే, ప్లీజ్ ప్రభా నా జీవితాన్ని హస్తంలో పెడుతున్నాను, దయచేసి నా జీవితాన్ని సుందరంగా మార్చండి, ఎటు వెళ్ళాలో అర్థం కాని భయంకరమైన పరిస్థితిలో ఉన్నాను, నా భవిష్యత్తును ప్రభా ఆశీర్వాదకరంగా తీర్చిదిద్దండి అని లొంగిపోయి దేవుని హస్తంలోనికి రా. గొప్ప ఆశీర్వాదాన్ని, గొప్ప దీవెనను, సుందరమైన జీవితాన్ని ఇక ముందు నుంచి నువ్వు చూడబోతున్నావు. ఆమేన్.